విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకృష్ణను సంచలనగూడ జైలు పంపారు. అంతేకాకుండా ఇప్పటికే కస్టడీ తీసుకున్న భుజంగరావు, తిరుపతితో పాటు మరికొన్ని రోజులు అరెస్ట్ కాబోతున్న వారిపై తెలంగాణ ప్రభుత్వం టెలిగ్రాఫ్ యాక్ట్ పెట్టడానికి ఆలోచిస్తుంది. టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది కేవలం దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే అవకాశం కనిపిస్తుంది. అసలు టెలిగ్రాఫ్ యాక్ట్ అంటే ఏంటి, దాంట్లో నేరం రుజువైతే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా పడుతుందో అనే విషయాన్ని మనతో చర్చించడానికి ప్రకాశం జిల్లా కోర్టు సీనియర్ అడ్వకేట్ మోహన్ దాస్ గారు ప్రస్తుతం మనతో లైవ్ ఉన్నారు. ఆయన అడిగి ఈ చట్టం ఏం చెబుతున్న విషయాన్ని ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్ మోహన్ దాస్ గారు చెప్పండి. ఇప్పుడు టెలిగ్రాఫ్ యాక్ట్ ఇప్పుడు దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇప్పటివరకు అమలు కాలేదు, కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం అమలు చేయబోతుంది. అంటే టెలిగ్రాఫ్ యాక్ట్ లో గతంలో మీరు చూస్తున్నారు, గత 2 రోజులు, గత వారం రోజులు, 10 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు చేస్తున్న ట్యాపింగ్ కేసులో ఈ చట్టాన్ని మొట్టమొదటిసారిగా అమలు చేసి దాన్ని ఒక ట్రేస్ట్ అనేది నిందితులకు తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. పంజాగుట్ట పోలీసులు ప్రస్తుతం ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళతో పాటు మరికొన్ని రోజులు అరెస్ట్ కాబోతున్న వారిపై కూడా ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని దీనికి సంబంధించిన న్యాయ నిపుణులు సలహా తీసుకుంది. అసలు టెలిగ్రాఫ్ చట్టం అంటే ఏంటి, ఈ చట్టంలో ఒకవేళ నేరం రుజువైతే శిక్ష ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒకసారి చెప్పండి. 2023లో వైర్లెస్ యాక్ట్ గా అమెండ్ చేయబడినటువంటి ఈ యాక్ట్ పూర్వం 100 సంవత్సరాల నుంచి కూడా మనకి భారతదేశంలో ఉన్నది. ముఖ్యంగా గవర్నమెంట్ స్పెక్ట్రమ్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ స్పెక్ట్రమ్ లో కొనుక్కుంటారు వీడు సర్వీస్ ప్రొవైడర్స్ స్పెక్ట్రమ్ ను కొనుక్కుంటారు. ఆ స్పెక్ట్రమ్ లోంచి రిలీజ్ చేసే హక్కు వాళ్ళకొక్కళ్ళకి మాత్రమే ఉంది. ఇంటర్సెప్ట్ చేయడానికి కానీ, మెసేజెస్ దొంగిలించడానికి కానీ ఎటువంటి ప్రొవిజన్ లేదు. దీంట్లో ఈ స్పెక్ట్రమ్ లో నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినవి కూడా ఉంటాయి. భారతదేశం మొత్తంలో అడ్మినిస్ట్రేటివ్ స్పెక్ట్రమ్ ఉంటుంది, ప్రైవేట్ స్పెక్ట్రమ్ ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ స్పెక్ట్రమ్ అంటే గవర్నమెంట్ కమ్యూనికేషన్స్, నేషనల్ సీక్రెట్స్, నేషనల్ సెక్యూరిటీ కోడ్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రైవేట్ గా ఎయిర్టెల్, జియో వీళ్ళు కూడా స్పెక్ట్రమ్ నుంచి ప్రొవైడర్స్ కొనుక్కుంటారు. ఆ కొనుక్కున్న డేటా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకు మాత్రమే ప్రొవైడ్ చేసే హక్కు ఉంది. అయితే సెక్షన్ 42 చాలా చక్కగా విశితంగా చెప్పబడింది. ఎందుకంటే ఎవరైనా సరే ఒక స్పెక్ట్రమ్ నుంచి ఒక సర్వీస్ ప్రొవైడర్ కొనుక్కున్న తర్వాత ఆ ప్రొవైడర్ ని ఇంటర్సెప్ట్ చేసి ఆ ప్రొవైడర్ ఇచ్చేటువంటి మెసేజెస్, కమ్యూనికేషన్స్ ఎవరికి ఇంటర్సెప్ట్ చేసే హక్కు లేదు. ఎవరికి ఉంటుందంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ మాత్రమే వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయాల. ప్రైవేట్ ఇండివిజువల్స్ ఇంటర్సెప్ట్ చేయడానికి లేదు. అందుకని సెక్షన్ 42 3 సంవత్సరాల శిక్ష, కొంత ఫైన్ ఇచ్చింది. అంతేకాకుండా ఎనీ మెసేజ్ కానీ, ఎనీ కన్వర్సేషన్ కానీ, ఎనీ ఫోటోగ్రాఫ్ కానీ, ఎనీ విజువల్ కానీ ఏదైనా సరే ఎవరు కూడా ఇంటర్సెప్ట్ చేసే హక్కు లేదు. ఈ చట్టంలో ఇంకా విచిత్రంగా ఎంత ఫోర్ థాట్ తోటి చేశారంటే ఈ చట్టం, కాన్స్పిరేటర్ కూడా ముద్దాయి అవుతాడు దీంట్లో. అంటే ఇక్కడ ఎవరు కాన్స్పిరేటర్ అంటే, నేను మీకు 10 రూపాయలు ఇచ్చి మీతో పని చేయించుకుంటున్నా, నేను మీకు బయటకు కనపడను, మీరు చేస్తున్నారు, ఫోర్ ఫ్రంట్ లో మీరుంటారు, నేను కనపడకుండా నేను వినకుంటా, నేను కాన్స్పిరేటర్ని, నిజమైన నేరస్తుడిని నేను. సో ఎక్స్ అనేవాడు ఇది ఇంటర్సెప్ట్ చేసి మొత్తం డీకోడ్ చేసుకుంటూ మన కన్వర్జేషన్ మొత్తం దొంగిలిస్తాడు కదా, వాడికే కాకుండా శిక్ష దాని వెనక చేయించినోడు ఉన్నాడే
వాడు కూడా అసలైన నేరస్తుడు, వాడే కాన్స్పిరేటర్. ఈ చట్టం అచ్చా. బ్యూటిఫుల్ గా చేసిన చట్టం ఇది. ఇంతే కాకుండా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది అయితే కోట్ల రూపాయలు, 3 సంవత్సరాల శిక్షే కాకుండా కోట్ల రూపాయలు ఫైన్ వేసేటువంటి అధికారం గవర్నమెంట్ కు ఉంది. ఏదో పోలీస్ ఆఫీసరు తనకున్నటువంటి విధులను దుర్వినియోగం చేస్తూ అందరి మెసేజ్లు, అందరి కన్వర్సేషన్స్, అందరి ఫోటోలు దొంగిలిస్తున్నాడు. దానికంటే అతనికి ఆ పవర్ ఇచ్చింది ఎవరు? ఆ దొంగిలించడానికి ఫెసిలిటేట్ చేసింది ఎవరు? ఎవరు అతని ద్వారా బెనిఫిట్ పొందుతున్నారు అనే వాళ్ళు కూడా ఈ కేసులో, అంటే ఈ చట్టం కింద 2023లో ఈ చట్టం అమెండ్ చేయబడింది. ఆ చట్టం కింద సెక్షన్ 42 కింద ఖచ్చితంగా నేరస్తులే. డెఫినెట్ గా ఈ చట్టం రాబోయే రోజుల్లో కూడా వినియోగించేదానికి కూడా ఎక్కువగా ఇంకా ఇంకా ఎంపవర్మెంట్ పెరుగుతుంది. జనాలకి జ్ఞానం తెలియాల. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక అడ్వకేట్ గా నేను ఒక కేసు చేస్తున్నాను. నా ముద్దాయి నాతో మాట్లాడుతున్నాడు. మా కాన్వర్జేషన్ పోలీస్ ఆఫీసర్ స్టీల్ చేశాడు అనుకోండి, వాడు మా అవును. ప్రైవసీలోకి దూరినట్టే కదా. మాకు అవును. ఉన్నటువంటి, మేము ఈ కేసును ఎలా చేస్తున్నాము, ఏ విధంగా చేస్తున్నాము, ఏ డిఫెన్స్ తీసుకోబోతున్నాము, నేరస్థలానికి ఎప్పుడు వెళ్తున్నాము, ఇవన్నీ మేము డిస్కస్ చేసుకుంటున్నాం అనుకోండి. మీరు వచ్చి అవును. ఇంటర్సెప్ట్ చేసి దొంగిలించారు అనుకోండి, సెక్షన్ 42 కింద నాట్ లెస్ దాన్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ట్రై చేయాలా. ప్లస్ ఏంటంటే ₹1,00,000, 3,00,000, కోట్లు కూడా ఫైన్లు ఉన్నాయి. సార్ నేను మొదట చెప్పేది సెక్షన్ లో 2 ఉన్నాయి. 2 అడ్మినిస్ట్రేషన్ ఒకటి, 2 ప్రైవేటైజేషన్ ఒకటి. అందులో మనం మీకు ఎంక్వైరీ చేయాలంటే అన్లాఫుల్ యాక్ట్ ఉన్న వాళ్ళని మాత్రమే చేయాలా? ఎవరి ఫోన్ అయినా సార్ ట్రాక్ చేయొచ్చా? అంటే ఇప్పుడు లైసెన్స్ ప్రొవైడర్ చేసే తప్పులు ఒక తప్పులు ఉంటాయి. హ్మ్. మీ ప్రైవేట్ పార్టీ చేసే ఒక తప్పులు ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసరు ఈ హ్మ్. కెన్ ఏ ఏ ఏ ఏ దేంట్లోకైనా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు వెళ్ళి. వాళ్ళకి హుహు. అపరిమితమైనటువంటి అధికారాలు ఇచ్చారు. సార్ ఈ చట్టంలో మీరు చెప్తున్నట్లుగా అంటే చేసేవాడి కన్నా చేయించేవాడి పైన ఎక్కువగా నేరం రుజువైతే శిక్ష చాలా కఠినంగా ఉంటుందని చెప్తున్నారు. అంటే ఒక కరెక్ట్‌గా ప్రొసీజర్ ఏ విధంగా చేయాలంటారు? యాక్చువల్ గా ఇన్వెస్టిగేట్ చేయాలని పోలీస్ ఆఫీసర్ కూడా ఆథరైజ్ చేశారు ఇన్వెస్టిగేషన్ చేయడానికి. హుహు. అయితే ఏంటంటే సర్వీస్ ప్రొవైడర్ కి స్పెక్ట్రమ్ కి మధ్య తగాదా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వస్తాడు. ఓకే. ఎప్పుడైతే పార్టీ 2 నేరం కింద గనక పోలీసు వారు మళ్ళా ఇంటర్సెప్ట్ చేయాలంటే వాళ్ళు మళ్ళా సర్వీస్ ప్రొవైడర్ ద్వారా పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళకి ఎటువంటి అవకాశాలు రావు. సర్వీస్ ప్రొవైడర్ ఇవ్వాలి. స్పెక్ట్రమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్పెక్ట్రమ్ సర్వీస్ ప్రొవైడర్ కొనుక్కుంటాడు. ఆ సర్వీస్ ప్రొవైడరు వాడు సర్వీస్ లోంచి ఈ నేరం జరిగిందని వాడికి మనం తెలియజెప్తే వాళ్ళు మనకు కావాల్సినంత డేటా ఇస్తారు. సార్ ఒకవేళ వాళ్ళు కూడా పోలీస్‌కి సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉన్న స్పెక్ట్రమ్ మనకి దాని మధ్యలో ఏమైనా చిన్న క్లాష్ వచ్చి వాళ్ళు సహకరించకపోతే? సహకరించకపోవటానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా మనము ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ స్టేజ్‌లో ఉన్నాం. మనం కమ్యూనికేషన్ పెడితే వాళ్ళు సమాధానం ఇచ్చి తీరాల్సిందే. హుహు. సహకరించలేదు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. న్యాయస్థానం ఇంటర్వ్యూన్ కావచ్చు. న్యాయస్థానం వాళ్ళని రెగ్యులేట్ చేసి సహకారం ఇచ్చే అవకాశం చేస్తుంది. ఆల్టర్నేటివ్ అచ్చా! లేదు. ఆల్టర్నేటివ్ లేదు. ఓకే. సహకరించాల్సిందే, తప్పదు. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా నేరం రుజువైతే చేసేవాడికి గాని, చేయించేవాడికి అధికంగా అందంటున్నారు. అయితే 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష ఖచ్చితంగా అమలవుతది. దాంతో పాటు జరిమానా అంటున్నారు. అంటే ఈ ప్రాపర్‌గా సెక్షన్ వెళ్ళాలంటే మీరు చెప్తున్నట్లుగా ప్రొసీజర్ కరెక్ట్‌గా వెళ్ళాలంటే, ఒకవేళ డిఫెన్స్ వాళ్ళకి కూడా ఎక్కడ అవకాశం లేకుండా చేయాలంటే ఏం చేయాలి? ఎందుకంటే మీరు సీనియర్ డిఫెన్స్ కాబట్టి మీకు చాలా విషయాలు తెలుసుంటాయి. ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయనే విషయం మీకు బాగా తెలుస్తాయి కాబట్టి. ఏదైనా ఒకటేనండి. ఇప్పుడు మనము ఇది ఒక మర్డర్ కేస్ అనుకోండి, ఒక సివిల్ సూట్ అనుకోండి, ఒక ల్యాండ్ డిస్ప్యూట్ అనుకోండి, ఇవన్నీ హ్మ్. కూడా మనిషి యొక్క సాక్ష్యాలను బట్టి జరుగుతది. కానీ అవును. ఈ నేరంకొచ్చేసరికి టెక్నాలజీ తన్నుకుంటూ ముందుకొస్తుంది. ఈ టెక్నాలజీని దాటుకొని డిఫెన్స్ లాయర్ కాదండి, ఎవరైనా ఏం చేయలేరు. ఇప్పుడు లేటెస్ట్ గా సిఆర్‌పిసి అమెండ్మెంట్ వచ్చింది. దాంట్లో అవును. ఏమన్నారంటే వీడియో తీయమన్నారు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌ని వీడియో తీయమన్నారు. అవును. వీడియోగ్రఫీ తీయమన్నారు. తర్వాత కాపీ ముద్దాయికి ఇమ్మన్నారు. వీడియోగ్రఫీ కాపీ.
అంటే వాటర్ టైట్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి న్యాయ వ్యవస్థ, చట్టసభలు కూడా స్టెప్లు ఇస్తున్నాయి. కాబట్టి టెక్నికల్ అఫెన్స్ లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అఫెన్స్ లో ఎవరు తప్పించుకోవడానికి లేదు. లేకపోతే ఈ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడో తప్పించుకునేవాడు. మీకు ప్రత్యక్షమైన సాక్ష్యమే ఈ కేసు. ప్రజెంట్ కేసు, తెలంగాణలో ఉన్న కేసు, వాళ్ళు ట్రేస్ చేశారు. కాలువలో కింద పడేసిన ముక్కల్ని తీసి, కాలువలో బెడ్ కింద పడేసిన ముక్కలు తీసి వాళ్ళు టెక్నాలజీ ఉపయోగించి నేరాన్ని కనిపెట్టారు. అంటే ఈ నేరాలు ఒక్కసారి కనుక నేరం ఆపాదించగలిగితే రికార్డెడ్ గా న్యాయస్థానంలో న్యాయవాదే కాదు, ఎవరైనా వాళ్ళని రక్షించలేరు. మోహన్ దాస్ గారు చెప్తున్నట్లుగా ఈ చట్టం గాని అమలైతే ఈ చట్టంలో బ్యూటీ చాలా స్పష్టంగా ఉంది. ఈ కేసులో చేసేవారి కన్నా చేయించేవారే అధిక శిక్ష అనుభవిస్తారు కాబట్టి కరెక్ట్ ప్రొసీజర్ అయితే డిఫెన్స్ అడ్వకేట్ కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇందులో టెక్నికల్ ఎవిడెన్స్ చాలా కరెక్ట్ గా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంటుందన్నారు మోహన్ దాస్ గారు. కానీ ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు ఖచ్చితంగా మేం చేసాం కాకుండా ఈ చట్టాన్ని అమలు చేసి ఇకపై ఎవరు కూడా ఫోన్ ట్యాపింగ్ వైపు చూడాలంటే భయపడే విధంగా ఉండాలంటూ సెక్షన్ అమలు చేయాలంటూ మోహన్ దాస్ గారు కోరుతున్నారు. ఇది టెలిఫోన్ ట్యాపింగ్ పై టెలిగ్రాఫ్ చట్టం ఏం చెబుతుందో అనే విషయంపై మోహన్ దాస్ గారి విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే.